జర్మనీలో పాల్ అనే ఒక ఆక్టోపస్ ఉండేది. 2010 ఫీఫా వరల్డ్ కప్ టోర్నమెంట్స్ జరుగుతున్నప్పుడు ఈ ఆక్టోపస్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఎట్లాగంటే ఆ రోజు మ్యాచ్ జరుగుతున్న రెండు దేశాల ఫ్లాగ్స్తో ఉన్న ఫుడ్ బాక్సులు, జర్మనీ ఫ్రాన్స్ ఆ రోజు మ్యాచ్ ఆడుతున్నాయి అనుకోండి, జర్మనీ ఫ్లాగ్ ఉన్న ఒక ఫుడ్ బాక్స్, ఫ్రాన్స్ ఫ్లాగ్ ఉన్న ఒక ఫుడ్ బాక్స్ పక్క పక్కన పెడితే ఈ పాల్ తనకి ఇష్టమైన ఫుడ్ బాక్స్ దగ్గరికి వెళ్ళి ఆ ఫుడ్ తినేదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీ వైపు వెళ్ళి అది తింటే ఆ రోజు జర్మనీ మ్యాచ్ గెలిచేది. ఇట్లా పోటీ పడబోతున్న రెండు దేశాల ఫుడ్ బాక్స్లు అక్కడ పెడితే పాలు వెళ్ళి ఏ ఫుడ్ ముట్టుకుందో, ఏ ఫుడ్ తినదో ఆ జట్టు గెలిచింది. ఇట్లా 2010 ఫిఫా వరల్డ్ కప్ అప్పుడు 14 మ్యాచ్లకి ఇంక్లూడింగ్ ఫైనల్స్ ఈ పాల్ ది ఆక్టోపస్ జోస్యం చెప్తే 12 సార్లు తను ఏ ఫుడ్ బాక్స్ ముట్టుకుందో ఆ దేశమే విజేత అయింది. ఇది ఒక వింత అప్పట్లో. అయితే 2 సంవత్సరాల 5 నెలలు ఉన్న పాల్ ఆ తర్వాత చనిపోయింది అనుకోండి, అది వేరే విషయం. అట్లా ఇప్పుడు మన దగ్గర అది పాల్ ది ఆక్టోపస్, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ది స్ట్రాటజిస్ట్ రంగంలో దిగారు. వీరు ఎన్నికల వ్యూహకర్తగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గర, అప్పుడు ఆయన చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు అప్పుడు స్టార్ట్ చేసి ఇప్పటిదాకా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకి, రాజకీయ నాయకులకి వాళ్ళ అధికారంలోకి రావడం కోసం పనిచేశారు. దానికి ఐపాక్ అనే ఒక సంస్థ పెట్టారు. అది భారీ ఎత్తున 200 కోట్లు 300 కోట్లు వాళ్ళు తీసుకుంటారు. చాలా ఐఐఎం ఐఐటీలో చదువుకున్న వాళ్ళందరూ వచ్చి దాంట్లో పనిచేసి సర్వేలు చేసి విజేత ఎవరో చెప్తారు, మంచి స్లోగన్స్ కాయిన్ చేస్తారు, స్ట్రాటజీ ఎట్లా ఉండాలో చూస్తారు అనేది వీళ్ళందరూ కూడా బాగా ప్రచారంలోకి వచ్చిన అంశం. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు ఐపాక్లో లేరు. వారు ఏం చేశారంటే జనస్వరాజ్ అని ఒక పొలిటికల్ పార్టీ పెట్టి బీహార్లో పాదయాత్ర చేస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికల్లా బీహార్లో ప్రజా ఉద్యమాన్ని నిర్మించి, తన ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారో లేదో తెలియదు కానీ ప్రజా ఉద్యమాన్ని నిర్మించి ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి, బీహార్ని ఆ బీమారు ఆ స్టేట్స్ జాబితా నుంచి బయటికి తీసుకురావాలని వారు తప్పిస్తున్నారు. అయితే ఉన్నట్టుండి ఒక నెల 15 రోజుల నుంచి వారు ఈ 2024 ఎలక్షన్స్, పార్లమెంటరీ ఎలక్షన్స్ కానివ్వండి, కొన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎలక్షన్స్ కానివ్వండి, వాటి మీద ప్రెడిక్షన్స్ మొదలు పెట్టారు. పాల్ ఆక్టోపస్ గాలిలో రాయేసినట్టు వెళ్ళి తన అంచనాలు నిజం చేసిందో లేదో తెలియదు. అట్లా ప్రశాంత్ కిషోర్ గారు ఏం చేస్తున్నారంటే ఈసారి భారతీయ జనతా పార్టీకి 300 సీట్లు రావచ్చు, మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రి మోడీయే అని చెప్పారు. అది బీజేపీ వాళ్ళందరికీ చాలా ఆనందం కలిగించింది. అట్లనే తెలుగు వాళ్ళకి చాలా ఆసక్తి కలిగించిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల గురించి కూడా వారు జోస్యం చెప్పడం మొదలుపెట్టారు. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రారు అని. జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన మాట్లాడటం నా ఉద్దేశం కాదు, కానీ ఒక పొలిటికల్ స్ట్రాటజిస్టు రాజకీయ పవనాలు ఒక రోజులోనే 2 రోజుల్లోనే మారిపోయే అవకాశం ఉందని తెలిసిన ఒక మేధావి ఇంత ముందుగా ఎట్లా చెబుతున్నాడనేది, ఆ ఆక్టోపస్ ఎట్లా ఆశ్చర్యకరంగా అనిపించిందో నాకు మన పీకే గారు కూడా అంతే ఆశ్చర్యంగా అనిపించారు. అయితే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారి వాదన ఒక పెద్ద చర్చనీయాంశమైంది. చర్చనీయాంశమై ఆయన్ని ట్రోల్ చేయటము, ఆయన్ని పలువురు ఇంటర్వ్యూకి పిలిచి మాట్లాడటము అంతా జరుగుతుంది. అయినా కూడా ఆయన ఫస్ట్ తీసుకున్న స్టాండ్ ప్రకారమే నేను ఎప్పటికీ చెబుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం ఖాయం, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం ఖాయం అని చెప్తున్నారు. ఎందుకంటే గతంలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి చాలా సహకరించిన ఎన్నికల వ్యూహకర్త. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి విజయానికి కారణమైన మనిషి ఈ మాట అంటున్నాడంటే ఏదో ఉంది, ఈయనకేదో తెలుసు అని ప్రజలంతా అనుకునే అవకాశం ఉంది. ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మొన్న బర్ఖాదత్ గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఏంటండి మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇట్లా అంటే, అవునండి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోబోతున్నారు ఖాయము అని చెప్పారు. అట్లానే నిన్న కరణ్ థాపర్ గారు ఒక సుప్రసిద్ధ జర్నలిస్టు, వారు ఏంటంటే ఇంటర్వ్యూల్లో ప్రశ్నలతో వారు రోస్ట్ చేస్తారు. వారు ఎవరినైతే ఇంటర్వ్యూ చేస్తున్నారో ఇంటర్వ్యూ చేసే వాళ్ళని
చాలా కఠినమైన ప్రశ్నలు, చాలా తెలివిగల ప్రశ్నలు వేస్తుంటారు. ప్రశాంత్ కిషోర్ని కూడా చేశారు, అది పెద్ద వైరల్గా మారింది. ప్రశాంత్ కిషోర్ గారు 2022లో హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ గెలవబోదని చెప్పారు, కానీ గెలిచింది. మీ వ్యూహం తప్పైంది కదా, అప్పుడు మీ ప్రెడిక్షన్ తప్పైంది కదా, దీని మీద ఏమంటారు అని వీరు అడిగారు అనమాట. కరెంట్ తాపరు అడిగితే ఈయన కోపం వచ్చింది. కోపం వచ్చి నాకు వీడియో ప్రూఫ్ చూపించండి అన్నాడు. ఆయన న్యూస్ పేపర్లో వచ్చి చూపించినా కూడా లేదు, వీడియో ప్రూఫ్ చూపించాల్సిందే మీరు అన్నారు. అదేదో గందరగోళం నడుస్తుంది. అయినా కూడా నేను చెప్పింది వినండి, జరగబోతోంది ఇదే అన్నాడు. ఆయన కరణ్ తాపర్ గారి ఇంటర్వ్యూలో కొద్దిగా వాటర్ తాగాడు. వాటర్ తాగితే ఆయన ట్రోల్ చేశారు చాలా మంది ప్రశాంత్ కిషోర్ని. నీళ్లు తాగి ఇచ్చిన కరణ్ తాపర్ అనగానే మళ్ళీ ఈయన ప్రశాంత్ కిషోర్ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. తన ట్విట్టర్లో పేర్కొన్నారు ఏంటంటే, బాబు జూన్ 4వ తారీఖున మీరందరూ కూడా కూర్చొని నీళ్లు తాగడానికి సిద్ధంగా ఉండండి, నేను చెప్పింది నిజం కాబోతుంది అని ఆయన చెప్పారు. ఎంత చాలా విచిత్రంగా గమ్మత్తుగా ఉంది. ఇది ఏదో దురుద్దేశపూరితంగా చేస్తున్నాడు ఈయన అనేది వీళ్ళ శిబిరం, జగన్ గారి శిబిరంలో వాళ్ళు చెప్తున్న మాటలు. నేను రాత్రి జగన్ శిబిరంలో ఒక ముఖ్య నాయకుడిని కలిశాను, ముఖ్య పర్సన్ని కలిసి ఏంటంటే అసలు ఏం జరిగిందంటే అదే అర్థం కాలేదండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నేను అనుకోవటం తెలుగుదేశం బ్యాకప్తో ప్రజల మధ్యలో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం కోసం, అనుకూలంగా తెలుగుదేశానికి అనుకూలంగా రిజల్ట్ రావడం కోసం ఏం చేస్తున్నారేమోనని వాళ్ళు అనుమానిస్తున్నారు. ఏది నిజమో, ఎవరు గెలిచినా ఎవరు ఓడినా మనకు సంబంధం లేని విషయం. కానీ ఇది ఒక 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 ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది దీని మీద. అయితే కాంగ్రెస్ వాళ్ళకి ఒళ్ళు మండుతోంది. ఎందుకంటే బీజేపీ మోడీ గారు ఇంకోసారి అధికారంలోకి రాబోతున్నారు, 80% గెలుస్తారు, నేను చెప్తే రాహుల్ గాంధీ వినలేదు, వాళ్ళు చెప్పుండి ఆర్గనైజేషన్ సెటప్ బాగా చేసుకుంటే బాగుండేదని చాలా రోజుల నుంచి ప్రశాంత్ కిషోర్ గారు చెప్తున్నారు. అందుకని కాంగ్రెస్ వాళ్ళు ఒక ఫేక్ డాక్యుమెంట్ ఒకటి క్రియేట్ చేశారు. ఏంటంటే ప్రశాంత్ కిషోర్ని భారతీయ జనతా పార్టీ చీఫ్ స్పోక్స్ పర్సన్గా నియమించింది, నేషనల్ చీఫ్ స్పోక్స్ పర్సన్గా నియమించింది అనే ఒక డాక్యుమెంట్ చేసి వాళ్ళ కమ్యూనికేషన్ విభాగం అధిపతి జైరామ్ రమేష్ గారు కూడా దాన్ని ట్వీట్ చేశారు. దాని మీద ప్రశాంత్ కిషోర్ గారు వివరించి చూసారా, ఇలాంటి అపవాదులు నా మీద వేస్తున్నారని ఆయన అన్నారు. ఈ రకంగా ప్రతి ఎన్నికలో కొంతమంది ఒక సంచలనం సృష్టిస్తుంటారు. మనకి 2 ఎన్నికల్లో కేఏ పాల్ గారు మనకి చాలా కనువిందు కలిగిస్తున్నారు. వారు నేనే గెలవబోతున్నా, నేనే ముఖ్యమంత్రిని కాబోతున్నా కూడా అన్నారు. దానికి స్లైట్ భిన్నంగా అదే తరహాలో ప్రశాంత్ కిషోర్ గారు అంతే సీరియస్గా, కేఏ పాల్ గారు లాగానే సీరియస్గా ఇప్పుడు మోడీ గారు రాబోతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోబోతున్నారు అని జోస్యం చెప్తున్నారు. మన ఫీఫా వరల్డ్ కప్లో ఆక్టోపస్ చెప్పిన జోస్యం నిజమైనట్టు ఈ సార్వత్రిక ఎన్నికల్లో మన ప్రశాంత్ కిషోర్ గారు చెప్తున్న జోస్యం నిజమవుతుందో లేదో కానీ దేశవ్యాప్తంగా మాత్రం దీని మీద మంచి చర్చ జరుగుతుందని మాత్రం చెప్పవచ్చు.